నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకటగన్న వరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ ముఖ చిత్రంపై వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే వెంకట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది పరిపాలన అంటే బీజేపీ నాయకుడిగా ఏం చెప్తారు, తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఈ రోజు వరకు అసలు ఏమైనా పని చేస్తున్నారా వాళ్ళు? ఎక్కడ వరదలు వస్తే మొన్న కదా 4 చచ్చిపోయారు మాన్వల్స్లలో పడి. సో రైతాంగం ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు బంధు ఇవ్వకపోతే నీ ఎలక్షన్ రైతు బంధు అయితే వేసామని చెప్తోంది ప్రభుత్వం. వేస్తే వచ్చిన వాళ్ళు రైతులు చెప్తారు కదా. ఒక్కొక్కసారి నువ్వు కూడా అకౌంట్లో వేస్తావు, వేసినట్టు నీకు చూపిస్తుంది కానీ రిసీవర్కు వచ్చినట్టు బెనిఫిషియరీ సమస్యలు ఉంటాయి కొన్ని. నేనేమంటాను, టెక్నికల్ సమస్య కాదండి, వీళ్ళు ఇవ్వడమే ఆ రకంగా చేసినారు. ఇంతకుముందు డాటా లేదా వాళ్ళ దగ్గర. సో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినారు. మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు. అక్కడ బస్సుల సంఖ్య పెంచలేదు. సంఖ్య పెంచాలి కదా మరి. ఉచితం అన్నప్పుడు అక్కడ ఎక్కువ మంది వస్తారు కదా, అంటే విజనరీగా లేడు అన్నట్టు. రెండోది, నువ్వు సన్న బియ్యం ఇస్తావు, ఇక వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మంత్రులు పోయి వాళ్ళ ఇళ్ళకి సన్న బియ్యం ఇచ్చి ఫోటోలు దిగడం. అంటే ఒక 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఇలా బియ్యం ఇచ్చి ఫోటోలు దిగి మంత్రులు ఉన్నారంటే ఎంత షేమ్ అండి. ప్రభుత్వ కార్యక్రమంలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టినప్పుడు ఓకే, కానీ అక్కడ నీకు షేమ్ అనిపిస్తలేదా? బియ్యం ఉచిత బియ్యం ఇస్తున్నామంటే పేదరికం ఉన్నట్టే కదా. నీకు ఇలా 3,50,00,000 మంది ఉంటే నువ్వు 3,35,00,000 ఇచ్చినామని ఆ మంత్రి ప్రకటించావట్టే. ఎక్కడ పోతున్నాయి ఈ బియ్యం? నిజమైన బెనిఫిషరీస్ పోవాలి, కానీ మధ్యలో పందికొక్కుల సంగతి ఏంది? నన్ను పట్టుకుంటున్నాడా సివిల్ సప్లై వాళ్ళు? ఎక్కడ పోతున్నాయి, ఏం పోతున్నాయి బియ్యం అని? స్కూటీలు ఇస్తామన్నారు. మరి వాటి మీద ప్రధాన ప్రతిపక్షం ఎందుకు మాట్లాడతలేం? ప్రధాన ప్రతిపక్షం ఆయన ఇంట్లో అనుకున్నాడు కదా, ఫామ్ హౌస్ లో. అందుకు మేమే పోరాడుతున్నాం. ఇక మేమే ప్రధాన ప్రతిపక్షం కదా సభలో. అరే పోరాటం లెక్క ఎంత మంది ఉన్నామది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఈ ప్రభుత్వానికి బుల్లెట్లు దించుతుంది మేము. అర్థమైందా? 8 మంది ఇవాళ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడినారు. మొన్న బీసీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు పాయల్ శంకర్ గారు ఎట్లా మాట్లాడినారు, మహేశ్వర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బీసీ అన్నారు కాబట్టి చెప్తున్నారు. 42% ఆమోదం తెలుపుతూ తెలంగాణ సభ అయితే తీర్మానం చేసింది కదా సార్. 42% ఎట్లా డిసైడ్ చేసినావు? మేము ఉన్నది ఎంత? నీ సర్వే ప్రకారం మళ్ళీ ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఉంటారా? ఏమన్నా ఎక్కడన్నా అట్లా లెక్క పెట్టిరా ఇంతకుముందు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది నీకు? తర్వాత 42% ఇస్తా అంటావు. ఆ 42 అనే ఫిగర్ నువ్వు ఎట్లా శాస్త్రీయబద్ధంగా నిర్ణయించినావు? నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజలకు చెప్పినావు. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 42% ఇచ్చినావా? ఇంకా ఇస్తూనే ఉన్నావు. ఆయన కోట శ్రీనివాసరావు కోడి పెట్టి చూపించినట్టు ఏదో సినిమాలో ఇంకా 42% ఇస్తూనే ఉన్నావు నువ్వు. మేము బీసీలో ఇంకా ఎదురు చూసుకుంటా కూర్చుంటూనే ఉన్నాం. రేపు నేను ఒకటి ఎన్నికల్లో ప్రస్ఫుటీకరిస్తుంది కదా, ఎట్లియగలుగుతాడు సార్? ఎట్లియగలుగుతాడు చెప్పండి? ఇచ్చేటోడైతే ఆయననే రాగానే ఈ బిల్లు 2 ఏళ్ళు పట్టాలనా? అసెంబ్లీ ఆయన లేదా? నువ్వు రాగానే అసెంబ్లీ మొదటి తీర్మానం పెట్టి మరి పాస్ చేయకపోయినావు. గణాంకాలు రావాలి, చర్చలు జరగాలి. ఇప్పుడు ఇదే ఈ 2 నెలల్లో చేసిన సర్వే, ఆ రోజు తప్పుల తడక సర్వేని గాయాల చేయంగా నేను ఎవడన్నా సర్వే తప్పులు తడకేనంటారు. తప్పులు తడకనే కదా. హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నాక తప్పుల తడక కాకపోతే ఎట్లా? అంటే ముస్లింలు ఓబీసీగా బీసీబీలో ఆల్రెడీ ఉన్నారు సార్ కొన్ని కులాలు. బీసీబీలో దుదేకుల నూరు భాష కొన్ని కులాలు ఉన్నాయి. మళ్ళీ ఈ బీసీలో మిగతా కులాలు బీసీఈలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలిపినారు. ఆల్రెడీ కేసీఆర్ గారు 5% చేసి పంపితే కోర్టులో ఒప్పుకోకపోతే 4% వాళ్ళు యాడ్ చేసినారు. 50%కి వచ్చేసినాం. మరి ఇక నీకు ముస్లిమ్స్కి అక్కడ ఇస్తేవి ఇక్కడ ఇస్తేవి ఈడబ్ల్యూఎస్ లో ఉండే, అందులో అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ లో ఉండే. ఇక నువ్వు మొత్తం ఇచ్చిన తర్వాత ఇక ముస్లిమ్స్కి ఇచ్చినాక హిందూ బీసీ రేవంత్ మాకు పరిపాలన అయితే లేదా? ఇప్పుడు గతంలో గొలుసుకట్టు విధానంలో కాకతీయ రాజు రేవంత్ ఎట్లా ఉందంటే మీకు ఒక చిన్న 1 లైన్ స్టోరీ చెప్తా. మా భువనగిరిలో ఒక భువనగిరి కిల్లా ఉంటదండి, చూసిరా మీరు? ఆ భువనగిరి కిల్లా పెద్దది ఉంటది. మా తాత చెప్తుండే మాకు చిన్నప్పుడు కథ. ఎవడో నట ఆ భువనగిరి గుట్ట లేపుతా నన్ను బాగా మేపుర్రి, మీరు ఒక 2 సంవత్సరాలు కనుక నాకు తిండి పెట్టి మేపితే నేను ఆ గుట్టెత్తుకుంటా అన్నాడట. మా తాత చెప్తూనే ఉన్నాడు అక్కడ ఉన్న ప్రజలకి, అరే ఆడు దళాల్ మాటలు మాట్లాడుతున్నాడు,
మోసం చేస్తున్నాడు, 2 ఏళ్ళు మేపు 10 ఏళ్ళు మేపు వాడు లేపలేడు అని చెప్తే ప్రజలు ఉండి ఆయన దగ్గర ఏమి కమత్ ఉందో లేపుతా అంటున్నాడు కదా మనం చూద్దాం అని రోజు ఒకడు కాజు ఒకడు బిర్యానీ యాటలు కోసి చికెన్ కోసి పెట్టేసరికి దుడ్డే బలిసిండట. 2 ఏళ్ళు రానే వచ్చినాయి. ఏమ్రా బిడ్డ లేపు భువనగిరి గుట్ట లేపుతానో ఇక లేపు అంటే అగో నేను లేపుతా అన్నది నిజమే, కానీ మీరు అందరు లేపిన ఈప్ మీద పెడితే నేను లేపుతా. 42% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డిలో చెప్పి ప్రజలకు ఓట్లు వేయించుకొని ప్రభుత్వంలోకి వచ్చి సీటు మీద కూర్చొని బాగా బలిసిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? అగో బీజేపీ చేతులు ఉంది, అగో ప్రెసిడెంట్ చేతులు ఉంది, అగో గవర్నర్ చేతులు ఉంది. గాయల తెలియదా నీకు? మరి ఆ రోజే కనుక నేను మాత్రం బిల్లు పెట్టి పంపిస్తా కేంద్రంతో పోరాడి తెస్తా అని అన్నవా? ఇక్కడున్న బీజేపీ పాలకులకు కూడా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా. మా బాధ్యత ఉంది కాబట్టి, ఎస్ ఫైన్, గుడ్ క్వశ్చన్. బాధ్యత ఉంది కాబట్టి బ్రిటిష్ కాలం వరకు ఓబీసీలని సెన్సస్లో లెక్కించినటువంటి వాళ్ళు, ఓబీసీలకు అప్పుడు రిజర్వేషన్స్ వచ్చినటువంటి వాళ్ళు, రాజుల కాలంలో మమ్మల్ని లెక్కించి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు. తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే, స్వాతంత్రం రాగానే ఓబీసీలను లెక్క పెట్టొద్దు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి మమ్మల్ని ఆ సెన్సస్ నుంచి తీసేసినాడండి. ఓన్లీ ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్క పెట్టడం షురూ చేసినాడు. మరి ఓబీసీలకు అన్యాయం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ కదా. ఇందిరాగాంధీ వాళ్ళ నాయనమ్మ, రాహుల్ నాయనమ్మ కదా మమ్మల్ని లెక్కించింది. డెకేడల్ సర్వేలలో ఓబీసీలను యాడ్ చేయలేదు కదా. వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ అయితే ఇంకా అసలు ఇది వామ్స్ ఇన్ క్యాన్స్ అన్నాడు కదా. అంటే నైపుణ్యం లేనటువంటి వాళ్ళని తీసుకొస్తే మొత్తం దేశం కుప్పగూలుతుంది అన్నాడు కదా. మరి మీ నాయన అట్లనే, నాయనమ్మ అట్లనే, ముత్తాత అట్లనే, మీ అమ్మ యూపీఏ చైర్పర్సన్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి డమ్మిని పెట్టుకొని నడిపించినప్పుడు కూడా ఓబీసీలకు జనగణన చేయలే. ఇవాళ మోడీ గారు వచ్చినాక ఈ 75 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఓబీసీలను కూడా యాడ్ చేసి రేపు సెన్సస్ చేస్తా ఉన్నాం. ఈ తూతుంబాల్ సర్వేలు చేస్తామండి. ఎస్సీబీసీ సర్వే చేసిరు నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూపీ ఏది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఆ ఎస్సీబీసీ దేనికన్నా పనికి వస్తుందా? తప్పుల తడక చేస్తే లీగల్ గా కూడా పనికి వస్తలేదు. అది సోషియో ఎకనామిక్ సర్వేని, దాన్నే డెకేడల్ సర్వే అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి ప్రభుత్వాలు హైడ్రా తీసుకొచ్చి చెరువులు కాపాడుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. హైడ్రా తెచ్చిరు కదా, చూసిరు కదా, మరి మోరీలలో వాడి కొట్టుకోపోతున్నారు కదా. హైడ్రా వచ్చినాక ఒక్క బతుకమ్మ కుంటం చేసి రేపు ఇక యాడ్లు వేస్తారు, రంగుల కళ రాట్నం చూపిస్తారు. ఆయన డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం వేసిండు, రేపు ఈయన బతుకమ్మ చెరువును చూపించి రంగుల రాట్నం మూసిగా నీళ్లు మొత్తం నదిని వేల్స్ నది చేసినట్టే, దాని పక్కకు దుకాణాలు పడ్డట్టే, మనం పోయి షాపింగ్ జరగదా? ఎవరో కొనుక్కోవాలి కదా. వెంకట్ గారు ఆయన 1,00,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి ఆడ గూలగొట్టిపోయాడు. ఈయన మూసీలో ముంచనికి 1,00,000 కోట్లు పెడుతున్నాడు. ఇద్దరు ముంచటోళ్ళే. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? నేను ఎందుకు చెప్తున్నా వెంకట్ గారు, మీ స్టూడియోకి ఇప్పుడు వర్షం వస్తే పోవాలంటే గజగజ వణుకుతాం మనం, ఏ మానవుల్లో పడి సస్తమో అన్నాడు. మొన్న కదా 4 చచ్చిపోయారు. కేటీఆర్ టైంలో పిల్లలు మానవుల్లో పడి చావలేదా? మీరు చూడలేదా? జర్నలిస్ట్ ఏమన్నా నువ్వు చూస్తున్నావు కదా ఇవన్నీ. ఏం అద్దాల బిల్డింగ్లు మాదాపూర్ లో మనం పెట్టుకొని ఆ అద్దాల బిల్డింగ్లలో దూకొని వస్తున్నావా ఏం రోజు ఎంటికలు చూస్తున్నాం కదా. మరి కింద మోరీలు చేయొద్దా? డెవలప్మెంట్ అంటే ఏంది? నాకు లయా డెవలప్ అయింది, అమెరికా లాగుంది, రజనీకాంత్ ఓ బిల్డింగ్లను చూసి సింగపూర్ లో ఉన్నామా అనుకున్నాడు. గా అద్దాల బిల్డింగ్లు వాళ్ళే కట్టుకున్నారు సొంతం. కింద మోరీ కేటీఆర్ కదా మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వేయాల్సింది. మోరీలు చక్కగా కట్టినవా, నాలాలు చక్కగా కట్టినవా, డ్రింకింగ్ వాటర్ ఇచ్చినవా, ఎలక్ట్రిసిటీ కేబుల్స్. మొన్న మా రామంతపురంలో చచ్చిపోయారు, స్తంభాలకు కేబుల్స్ వైర్లు కడుతుంటే అండర్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ చదివచ్చి 10 ఏళ్ళు నెంబర్ 1 తెలంగాణలో ఇన్ని కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్న కేటీఆర్ ఇస్తాంబుల్ చేస్తా అని, లండన్ చేస్తా అని, అమెరికాలో చదువుకొని వచ్చి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రే కదా, వేసిండు అండర్ గ్రౌండ్ కేబుల్ లేదు. అన్ని నకరాలు మాటలు నకరాలు చేసుడు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక్కడ బీజేపీ, దేశంలో బీజేపీ. ఇప్పుడు ఇక్కడనేమో రాష్ట్రంలో ప్రజల్ని మాయమాటలు చేస్తాడు, ఈయన గెలుస్తాడు. నాకు కేంద్రం అది చేయలే, ఇది చేయలే. కేంద్రం చేయకపోతే అప్పులపాలైన రాష్ట్రాన్ని ఇవాళ మేము ఆదుకోకపోతే, రీషెడ్యూల్ చేయకపోతే లోన్లన్నీ రేవంత్ రెడ్డి ఆగమాగమే మొన్ననే అన్నాడు, అరే ఢిల్లీకి పోతే నా చెప్పులు తీసుకుపోయేటట్టున్నాడు అన్నాడు. రాష్ట్రాలు తమ్ముళ్ళలాగా ఉంటాయి. అవును, ఎస్, ఆయన పెద్దన్నే ఫెడరల్ స్ఫూర్తితో ప్రధానమంత్రి పెద్దనగానే వ్యవహరిస్తాం అని అన్నారు కదా. మా ఆలోచన ధర్మబద్ధమైంది, వీరి ఆలోచన అపీజ్మెంట్ పాలిటిక్స్. ఓట్లు వేసుకొని ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా కాంట్రాక్టులు చేయాలి, ఎట్లా 1,00,000 కోట్లతో మూసీలు కట్టాలి, ఎట్లా 1,00,000 కోట్లతో కాళేశ్వరంలు కట్టాలి, నిత్యం ఏటీఎంలు కావాలి. గివ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ గిందుగా తెచ్చుకుంది. గెలిచే దిశగా
బీజేపీ బలపడిందా అంటే గ్రాస్ రూట్ నుంచి. మీరు అద్దాలు కొనుక్కోరు, కంటి వేలు పోయి కనిపిస్తుంది. నేనేమంటున్నా ఇక్కడ వినండి సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ గారు, మీ దృష్టికి నేను తేవాల్సిన అవసరం కూడా ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్ చెప్తారు మీరు ఎగ్జాంపుల్, నాకు అర్థమైంది. 17 ఎంపీ ఎలక్షన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం, నేను చెప్తాను వినండి, చెప్తాను ఇక వినండి, మీరు దగ్గరకు వచ్చారు. నేనేమంటున్నా, ఎంపీ ఎలక్షన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉండి కూడా పిచ్చి పిచ్చి హామీలు ఇస్తే కూడా మేము 8 వాళ్ళు 8. అవును, ఓకే సరే, అది పోయింది. ఓడిపోయిన దాంట్లో తక్కువ మెజార్టీతో మేమే అత్యధిక స్థానాలలో ఉన్నాం. ఏది వాళ్ళ కాంగ్రెస్ కి వచ్చిన ఎంపీ సీట్లలో కూడా వాళ్ళు జర్ర కళ్ళు మూస్తే మేము బయట. 6 నెలల్లో వినండి, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. 37% ఓటింగ్ పడ్డదండి మాకు. రాష్ట్ర ప్రభుత్వంకు లెక్క చేయి, మేము వచ్చినట్టే కదా. రెండోది ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ పోటీ చేస్తున్నప్పుడు చిన్న మార్కులు తెచ్చుకున్న బీఆర్ఎస్ 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి ఇండియన్ పాలిటిక్స్ లో ఒక ప్రాంతీయ పార్టీ చరిష్మాటిక్ లీడర్ కేసీఆర్ ఆల్రెడీ పెట్టిన ఆయనే ఉన్నప్పుడు ఎక్కడన్నా 0 మార్కులు వచ్చినాయా అండి? 0 ఎంపీలు. ఆయన పుట్టి పెరిగినటువంటి సిద్దిపేటలో మెదక్ ఎంపీ కూడా మాకు వచ్చింది. రెండోది మీరు బాగా గమనించండి, రేవంత్ రెడ్డి మన కామారెడ్డిలో కేసీఆర్ ఇద్దరిని మా బీజేపీ అభ్యర్థి ఓడగొట్టిన అసెంబ్లీ ఎలక్షన్. వెంకటరామరెడ్డి గారు. మూడోది ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్లు గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఎన్నుకున్నారండి? నువ్వు డబ్బులు ఉన్నాయని పంపితే కూడా ఓడగొట్టి 2 ఎంపీలు మా ఎమ్మెల్సీలు మా ఊళ్ళో గెలిచే. బీఆర్ఎస్ అయితే నేను పోటీ చేయగా ఈ బీజేపీని తట్టుకోలేను అని ఆయన ఇంట్లో కూర్చున్నాయి. అంటే ప్రధానమంత్రి ప్రాతిపదికగా జరిగే ఎన్నికల్లో మార్జిన్ మీకే ఉంటుంది ఖచ్చితంగా. ఎమ్మెల్సీలు ప్రధానమంత్రి ప్రాతిపదికన, ఎమ్మెల్సీలు ప్రధానమంత్రి ప్రాతిపదికన. చెప్పండి, ఇప్పుడు పెట్టమని దమ్ముంటే ఇప్పుడు పెట్టమని ఉప ఎన్నికలు మొన్న చేర్చుకున్న ఫిరాయింపులు అద్రగణంగా. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? బీజేపీ జెండా ఎగరేస్తామండి బల్దియా మీద. ఎందుకు ఎగరేస్తాం అనుకుంటున్నారు మీరు? ఇవాళ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఏడుంది చెప్పండి మీరు? పోయిరా ఈ మధ్యన జిహెచ్ఎంసీ ఆఫీస్? చాలా లేదు, పోకండి, ఆడ ఏం లేదు. దారుసలాం పోండి, ఎక్కడ ఓవైసీ ఉంటాడు చూడు, ఆ దారుసలాం పోయేదాన్ని పని పడితే జిహెచ్ఎంసీలా. ఇక్కడ ఏం లేదు పరిపాలన, ఇక్కడ ఆఫీసర్లు అందరూ ఏం లేదు. ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, పనులు కావాలన్నా ఓవైసీ ఫోన్ కొట్టాలి, పని కావాలి. రేవంత్ రెడ్డి గారు దమ్మి జిహెచ్ఎంసీకి పనుల మీద మొత్తం ఆఫీసర్లు ఓవైసీ. మేయర్ విజయలక్ష్మి గారు కదా. నేను అదే చెప్తున్నా సార్, మేయర్ వెనకట కేసీఆర్ లాంటి సీఎం ఉంటేనే స్టీరింగ్ నా చేతులు ఉందిరా భయ్య అన్నాడు ఆయన. ఎవరు? ఓవైసీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి చేతులు ఉన్నాడు? అక్బరుద్దీన్ ఎన్ని మాట్లాడినా, ఓవైసీ ఎన్ని మాట్లాడినా వాళ్ళని ఏమైనా చేయగలుగుతుండ ఆయన? చెప్పండి మీరు. మేము కదా మొన్న పోరాడినాం, బల్దియాలో పోటీ చేసింది, పోటీ కూడా వస్తలేదు. మొన్నాక మేయర్ సీటుకి పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా? బీఆర్ఎస్ ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకి వెళ్తలేడు. బల్దియా ఎలక్షన్స్ కి వస్తలేడు ఆయన. అసెంబ్లీ కూతవేటు దూరంలో ఉంటే ఆడికి వస్తలేడు. మళ్ళీ ఏదైనా స్టెప్తో కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందా? పూర్వ వైభవం పార్టీకి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే తెలంగాణ ప్రజలు బుద్ధి లేని లెక్క కనిపిస్తురా నీకు? అంటే మాకు తెలియలేదు అనుకుంటున్నా? 2 ఏళ్ళు ఇట్లా అనుకొని ప్రభుత్వం జీతం తీసుకొని అదే ప్రభుత్వ అధికారి కేసీఆర్ కార్తికా రెడ్డి గెలిచినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు ఇదే కేసీఆర్. దాని తర్వాత 2014కి రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ఉద్యమం, అందరం పనిచేసినాం. మీరు కూడా కావాలన్నా తెలంగాణ, నేను కూడా కావాలన్నా, జర్నలిస్ట్ కులం, అడ్వకేట్ కులం, డాక్టర్ కులం, అన్ని కులాల వారు సబ్బండ వర్గ వాళ్ళు పోరాటం చేసిరు. వేరే పార్టీ వాళ్ళు కూడా జెండాలు వదిలేసి తెలంగాణ కావాలని పోరాడిరు. కాబట్టి ఆ రోజు ఈయనకు క్రెడిట్ దక్కింది, ప్రజలు గెలిపించారు, రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదంటారా? ఎట్లుంటుంది సార్ నువ్వు చెప్పండి. 2 ఏళ్ళు రాకపోయినా ఇప్పుడు మీరు ఉన్నారు, జీతం తీసుకుంటారు ఈ ఆర్గనైజేషన్లా జర్నలిస్ట్ గా. మీరు 2 ఏళ్ళు రాకపోతే ఇది నడుస్తుందా సార్? ఉండదు. మరి రేపు ఇక నిన్నే పెట్టుకుంటారా మళ్ళీ? ఇక ఇంత అందగాడు లేడు, ఇక మాకు జర్నలిస్టులు దొరకరు అని నువ్వు రాకపోయినా 2 ఏళ్ళు. కేసీఆర్ విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా లేదు సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. మీకు కనిపిస్తుండ ఏం కేసీఆర్ గారు ఏమన్నా అంటే ఫోన్లో మీకు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తురా? నేనేమంటున్నా వెంకట్ గారు, ఇది ప్రజాస్వామ్యం. చదువులు మీరినాయి, మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, దుర్బిన్ పట్టుకొని తిరుగుతున్నారు కెమెరాలు. కేసీఆర్ గారి గురించి తెలియదు ఆ ప్రజలకి? వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళ తనయ్య కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఆమె జాగృతి అధ్యక్షురాలు కూడా, ఆమె బతుకమ్మ విషయంలో కూడా చాలా ఎక్స్పోజ్ అయ్యారు. తర్వాత సింగరేణి కార్మికుల దానికి కూడా ఆమె పనిచేశారు. సో ఆమె సస్పెండ్కి గురయ్యారు. ఈ విషయాన్ని ఎలా చూస్తారు మీరు?
కేసీఆర్ కల్వకుంట్ల డ్రామా లాగా కుటుంబ కథా చిత్రం. కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం. ఎందుకంటే వారి సర్నేమ్ కూడా ఇంకా మారలే కదా, కల్వకుంట్లనే ఉంది కాబట్టి. రెండోది, బతుకమ్మ పండుగ వారే ఆడలేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ, మా అమ్మ, మా ఇండ్లల్లో మొత్తం బతుకమ్మని ఎవరు పెద్దగా వేరిస్తే వాళ్ళకి ఇంత బెల్లము, పప్పు బెల్లాలు పెడతారనో, లేకపోతే ప్రైజ్ ఇస్తారనో, శబాష్ అంటారనో, గునుగు పువ్వు, తంగడి పువ్వు, ఇవన్నీ కూడా చిన్నపిల్లలం మేము అందరం ఏరుకొచ్చి బతుకమ్మలు వేసిన వాళ్ళమే దారాలు పెట్టి కట్టినాం పెద్ద పెద్ద బతుకమ్మలు. ఇంకా ఇవాళ మోడర్న్గా చిన్నగా ప్లాస్టిక్ పేపర్ పూలతో అవుతున్నాయి. మీరు ఎట్లా మాట్లాడతారండి? బతుకమ్మ తెలంగాణలో లేనట్టు ఇప్పుడే లేదన్న ఉద్దేశం కాదు. రెండోది, కొంత చైతన్యం తెచ్చి నిజాం రజాకారులు లేడీస్ ని బాధలు పెడుతుంటే కూడా బతుకమ్మలు ఆడిరండి. ఆ రోజు కూడా ఉన్నది. బతుకమ్మ పండుగను ఎప్పుడు వదలలే, గౌరమ్మని ఎప్పుడు వదులుకోలే తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇది మనం రాజకీయంగా వ్యక్తులు వారు ఇక కొంతమంది శిగముగి చెప్తారు, నేనే దేవుణ్ణి అంబ పలికెను అన్నట్టు చెప్తారు కదా, అట్లా మేమే చేసినాం అంతా. బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? బీఆర్ఎస్ డ్యామేజ్ అయింది కదా, ఇంకేమున్నది, వర్క్షాప్లో ఉంది కదా. కవిత బయటికి రావటం, కల్వకుంట్ల కవిత బయటికి రావటం బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? బీఆర్ఎస్ డ్యామేజ్ అయింది, కారు డెంటింగ్ ఉంది సార్, ఒక రెక్క ఊడిపోయింది అంతే. ఓటమి తర్వాత మీరు చెప్పినట్టు నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ యొక్క కారు స్టీరింగ్ ఓవైసీ దారుసలాంలో ఉంది. ఇది డబ్బా కారు, డెంటింగ్ ఇచ్చిర్రు, కలర్ డెంటింగ్ ఇచ్చిర్రు. ఒక రెక్క ఊడిపోయింది ఇప్పుడు కవిత గారి రూపంలో. ఇక బావా బొమ్మర్దులు కొట్లాడుకుంటారు. చిన్నపిల్లల ఆటలాగా ఆ కార్లో నేను కూర్చుంటా. సస్పెండ్ అయిన తర్వాత నుంచి సఖ్యత పెరిగింది అనేది రాజకీయ వర్గాల్లో పోగొట్ట. అట్లా ఏముండదు సార్, వాళ్ళకి తెలియదు. ఎవరి రాజకీయాలలో సీటు గురించి ఎవరైనా అధికారం రాని తర్వాత అరే ములాయం సింగ్ యాదవ్ ని, అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీల గురించి నేను చెప్పాలా సార్? మీకు ఓపుకుంటే వినండి. ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఏం చేసిండు సార్? తండ్రి బతుకుండగానే సీట్ గుంజుకొని ఆయన ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోలేదా? అన్నదమ్ములు ఇద్దరు ఒకటి కాలేదా? ఇది ములాయం సింగ్, ఆయన శివపాల్ యాదవ్, అది సొంత మరి కరుణానిధి కొడుకులు స్టాలిన్, ఒక ఆయన ఇంకొక ఆయన పెద్ద కొడుకు. మరి వాళ్ళిద్దరు కొట్లాడుకోలేదా సీటు గురించే కదా? అయితే సీటు ఎల్సొంటోళ్ళైనా కొట్లాట పెడుతుంది కదా, పెడుతుంది. కాకపోతే ఆయన ప్రకటించాడు కరుణానిధి ఉన్నప్పుడే. నేనేమంటున్నా, లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ఆయన ఇద్దరు కొడుకులు కొట్లాడుకుంటలేరా? ఈ కుటుంబ పార్టీలను నమ్మొద్దు సార్. ఇవి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం బంధుప్రీతితో వ్యవహరిస్తాయి. వాటి గురించి మనం చర్చ తక్కువ. కవిత గారుది ఆడుతున్నది కేసీఆర్ గారే. ఇది కల్వకుంట్ల ప్రజలకు సంబంధం లేదు. కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు గారి పాత్ర ఉంది, హరీష్ రావు గారికి అన్నీ తెలుసు, ఆయనే కారకులు అని అంటున్నారంటే అన్నిటికీ మూల కారకులైన ఆ రోజు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. హరీష్ రావు అంటే కేసీఆర్ అన్నట్టే కదా డైరెక్ట్గా. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్, దీదెన్ సీఎం, ఈ షుడ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. రెండోది ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు. ఇవాళ ఇంకా కొత్త ఎవిడెన్స్ కవిత గారి రూపంలో వచ్చింది. వారి కుటుంబ సభ్యులే అంటున్నారు అన్ని జరిగిందని. మరి వీటి మీద మరి ఈయన ఎందుకు మీనమేషాలకి వీటిని రేవంత్ రెడ్డి ధన్మనిగా ఈమె రాంగని. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ సిట్తో విచారణ జరిపించవచ్చు, కంటిన్యూ చేయకుండా సిబిఐకి అప్పచెప్పటంలో కావాలని రాజకీయంగా బీఆర్ఎస్ని ఇరికించాడు అనేది ఒకటి ఉంది రాజకీయ వర్గాల్లో. నిజమేనాది? ఏనుగు వెలకపండు తింటది తెలుసా? వెలగపండు తింటది కదా. అవును. తిన్నాక అది పండు లోపల గుజ్జంతా ఆల్రెడీ అది మోషన్ పోయిన తర్వాత దాంట్లో మళ్ళీ వెళ్తే దొరికింది అనుకో, కడుక్కొని దాన్ని వలగొట్టుకొని తింటావా? లేదు, ఉండదు కదా. దాంట్లో ఏం గుజ్జు ఉండదు కదా. అని మొత్తం ఆ కేసులో ఉండి ఎవిడెన్సెస్ అందరినీ ఇలా బ్లాక్మెయిల్ చేసి ఇన్స్టాల్మెంట్ తీసుకొని క్విట్ ప్రో చేసుకొని దాన్ని మొత్తం ఇది చేసేసినాక ఇప్పుడు ఒప్పచెప్తే ఎట్లా అండి? మేము ఎన్నడూ ఒప్పచెప్పమన్నాం? 2 ఏళ్ల కింద కదా మేము పోరాడింది. సిబిఐ తలుచుకుంటే, ఈడీ తలుచుకుంటే ఎలాంటి కేసునైనా ఇప్పుడు పోతారు, వీళ్ళు కూడా పోతారు, వీళ్ళు కూడా లోపలికి పోతారు సిబిఐ వచ్చిన తర్వాత. నేను ఏమంటున్నా అంటే, సిబిఐ ఎంక్వైరీ దేని మీద ఇచ్చారు సార్? కాళేశ్వరం కదా. కాళేశ్వరం మీద ఇయ్యలేదు సార్. నేను గదే చెప్తున్నా. నేను మీరు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇయ్యలేదు సిబిఐ కాన్సెంట్, ఓన్లీ మేడిగడ్డ మీద ఇచ్చారు. ఓన్లీ మేడిగడ్డ పార్ట్ మీద ఇచ్చారు. మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా, దాని డిపిఆర్ ఉందా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, డబ్బులు ఏడికెళ్ళి తెచ్చిరు ఆ ప్రాజెక్ట్ కి, మొత్తం ఇంటర్లింక్ ఉంటది కదా. మరి మొత్తం ఇవ్వాలి కదా ప్రాజెక్ట్ మీద. మరి ఆడ తెలుస్తలేదా మీకు? తర్వాత ఎంటర్ అవుతుంది. రేవంత్ రెడ్డి హుషారండి. ఇప్పటికే కేసీఆర్ ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వీళ్ళు వాళ్ళు కిట్ ప్రో చేసుకుంటున్నారు. అవి రెండు ఒకటే. మీకు తెలియదు, కేసీఆర్ గారి బూట్లలో కాలు పెట్టి నడుస్తుంది. కానీ ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎంతవరకు నిజం?
నేనేమో ఎవిడెన్స్ ఇస్తాను చెప్తున్నా, మీరు ఉట్టిన బీజేపీకి ఏమైనా అవసరమా సార్? మేము ఆల్రెడీ దేశం అంతా అన్ని రాష్ట్రాలలో 3 తప్ప అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం, దేశంలో బీజేపీ ప్రభుత్వం, జియో పాలిటిక్స్ ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం కానీ జియో పాలిటిక్స్ లో మాయిరైంది. అవసరం ఉందా? ముక్త భారత్ మీ పార్టీతో అవసరం ఉందా? మీరు చెప్పేది కరెక్టే. కాంగ్రెస్ ముక్త భారత్ మీ నినాదం కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఎదిగినా పర్వాలేదు, బీఆర్ఎస్ ఎదిగినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ ఎదగద్దు అనేది బీజేపీ స్టాండ్. ముక్త భారత్ ఆల్రెడీ చేసేసినాం సార్. రాహుల్ గాంధీ 3 టర్ములు, రాహుల్ గాంధీ ఆయన ఓటమి ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యిండు, పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యి రాజీనామా చేసి నడవలేని ఖర్గేకి ఇచ్చిర్రు, నిమాయి చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా ఫెయిల్యూర్ ఏం లేదు, రాహుల్ గాంధీగా నేను గ్రేటు అని చూయించుకోవడానికే ఇవాళ ఓట్ల మీద, యంత్రాల మీద, లేకపోతే ఎన్నికల కమిషన్ మీద, లేకపోతే సిబిఐ మీద 2019 ఎన్నికల కంటే 2024లో కాంగ్రెస్ బలపడింది, బీజేపీ కూటమి తగ్గింది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు బీహారు సపోర్ట్ ఇవ్వకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. సార్ మీరు ప్రేమించేటప్పుడు ఒకలా ఉంటుంది, పెళ్లి చేసుకున్న 6 నెలల దాకా ఒకలా ఉంటుంది, 10 ఏళ్ళు అయినాక ఒకలా ఉంటుంది సంసారం. కొంత మేరకు ఇది ఉంటుంది, దానికి హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ నడుస్తున్న ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఇండియా కూటమి ఉంది, రేపు రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోషించవచ్చు కదా దేశంలో మొత్తం. మళ్ళీ మీరు చూడండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మీరు ఎక్కడ పోయి చూసినా బీజేపీ ఉంటది. ఈ జాతీయ భావాలు, జాతీయ జెండాలు ఎన్నడన్నా ఇళ్ల మీద చూసినారండి? ఇవాళ ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేస్తున్నారు ప్రజలు. అంత దేశ భక్తిని ఇవాళ ఇనుమడింపజేస్తా ఉన్నారు. మరొకటి, మంత్రివర్గంలో భాగస్వామ్యంగా ఉన్న జూపల్లి కృష్ణారావు మాటలు కానీ, ఇటు ఎమ్మెల్యేగా ఉంటూ తన పార్టీ, సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడే విధానం, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ కానీ ఎలా చూడొచ్చు? అంతర్గత ప్రజాస్వామ్యంగా చూడాలా, లేకపోతే సొంత పార్టీలో లుకలుకలు ఉన్నాయి అనేది చూడాలా? ఏం జరుగుతుంది మీరే చెప్తారు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా నేనేమంటానంటే, ఆయన ఉద్యమకారుడు, తెలంగాణలో పార్లమెంటులో రెట్టించిన ఉత్సాహంతో పోరాడిండు, కాదంటలేము, ఎడ్యుకేటెడ్ కూడా. సో అటువంటి యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి కుర్చీకి అదే డమ్మీలకు ఇచ్చుకుంటారండి. కానీ ఇటువంటి యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఇయ్యరు. కేసీఆర్ గారు అయినా వీళ్ళైనా చదువుకోని వాళ్ళు. మీరు మంత్రివర్గం తీయండి, కేసీఆర్ మంత్రివర్గంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య తీయండి. సో అట్లా అక్కడ ఈ డూడు బసవన్న లాంటి వాళ్ళకి ఇస్తారు వీళ్ళు. సో రేవంత్ రెడ్డి అయినా ఆయన అయినా ఇద్దరు కులపిచ్చితో వ్యవహారం చేసారు. అందుకనే ఈరోజు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇలా మా ఎంపీలను చూడండి, ఒక మహిళ అరుణ గారు ఎంత సీనియర్, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి సర్వీసెస్ అనుభవం కలిగిన అరుణ గారిని ఎంపీ అయింది కదా. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఫ్యామిలీ లెగసీ, అప్పుడు పోరాడినారు. కొండా మెడికల్ ఫీల్డ్ లో వాళ్ళు ఫేమస్. ఇప్పుడు మెడికల్ కాలేజీలు తెచ్చుకోలే, వాళ్ళు ముందే ఉన్నాయి. మల్లారెడ్డి లెక్క, కళరాజేశ్వరి వీళ్ళ లెక్క తెచ్చుకోలే. సో ఆయన ఎంపీ. మళ్ళా రేర్ కమ్యూనిటీ మన తెలంగాణలో చెప్తానా, మన ఏది పాటిల్ గారు, లింగాయత్ ఎంత బ్యూటిఫుల్ కమ్యూనిటీ అండి, వాళ్ళకు ఒక సీటు. ముదిరాజులకి ఈటల రాజేందర్ గారు, మళ్ళీ ఇంకో బీసీ మా ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు. లీడర్స్, ఏం లీడర్స్ అండి వాళ్ళు. ఆయన పసుపు పోటీ సాధించిండు. బండి సంజయ్ గారు అయితే అసలు ఒక ముఖ్యమంత్రిని కేసీఆర్ దిగిపోవడంలో ఆయన రోల్ చాలా పెద్దది కదా. ఆయన పోరాటం వల్లనే కదా ముఖ్యమంత్రి దిగిపోయాడు. ఇక్కడ అదే సార్, పూర నర్సయ్య గౌడ్ డాక్టర్, ఒక బీసీ. చూడండి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు. రఘునందన్ గారు చెప్పిన పోరాట యోధుడు. బీజేపీలో ఎటువంటి నాయకులని డెవలప్ చేస్తుంది? కేసీఆర్ గారి టైంలో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎటువంటి నాయకులని, ఎటువంటి లీడర్లని, ఎట్లా మంత్రివర్గము? మీరు చెప్పినట్లే బండి సంజయ్ వల్ల పార్టీకి తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా జీవసత్వాలు వచ్చినాయి, కమలం వెలుగుతోంది. ఆ టైంలో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా యాక్టివ్గా ఉండే పర్సన్ కాకుండా రామచంద్రరావు గారు లాంటి వాళ్ళకి ఇవ్వటాన్ని అనేక మంది విమర్శించారు. దానికి ఉదాహరణగా దాన్ని విభేదిస్తూనే గోషమహల్ ఎమ్మెల్యే కూడా రాజీనామా ఇవ్వటం జరిగింది. వెంకట్ గారు ఏమంటారు ఆయన గురించి? జర్నలిస్ట్గా మీరేమంటారు? నేనేమంటున్నా, రామచంద్రరావు గారు ఎప్పటి నుంచి కాదండి, మేము అడిగే ప్రశ్నలకు జవాబు 20 సంవత్సరాల నుంచే తెలుసు. 20 సంవత్సరాల నుంచే ఏమని తెలుసు? ఆయన తెలుసు, అడ్వకేట్ గా తెలుసు.
జర్నలిస్ట్ గా తెలుసు, నేనేం చెప్తున్నా అయిపోయిందా? చెప్పండి. ఆయన గురించి మీరే చెప్పారు కదా, చెప్పండి. 3 రోల్స్ లో విజయం ఉందా లేదా? అడ్వకేట్ గా మీరు పోయి అడగండి. రామచంద్రరావు విద్యార్థులకి ఫ్రీ బెయిల్స్ వేసినాడు, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఫ్రీ బెయిల్స్ వేసినాడు, ఆయనకున్న తెలివి కాన్స్టిట్యూషన్ అవపోసన పట్టినవాడు, ఎమ్మెల్సీగా పనిచేసి మండలిలో ఏ రకంగా మాట్లాడినారు. ఇలా జాతీయ భావాలు కలిగి నేషనల్ పార్టీలో ఒక ప్రెసిడెంట్ కావద్దా అండి? కాదు, నన్ను మీరు అక్యూజ్డ్ చేస్తున్నారు. నేను అక్యూజ్డ్ చేయట్లేదు, నేను అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వటంలో నాకు ఎటువంటి విభేదం కానీ నాకు పర్సనల్ కానీ ఏం లేదు. మీ గోషామహల్ ఎమ్మెల్యే దాన్ని కోడ్ చేస్తూ ఆయన రాజీనామా ఇచ్చారు. మీరే అన్నారు బండి సంజయ్ గారు యాక్టివ్గా చేశారని. తెలంగాణ సమాజం మొత్తం చూసింది, అన్ని రకాల రాజకీయ పార్టీలు చూసాయి, తెలంగాణ ముఖ చిత్రమే మార్చింది. మనము ఈ జిహెచ్ఎంసీలో 47 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులు కూర్చున్నారంటే, డివిజన్ నుంచి 47 డివిజన్లు కూర్చున్నారంటే ఆయన పాత్ర అనన్య సామాన్యం. ఆయన కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగినా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ సైనికుడిగా ఆయన చేశాడు. అలాంటి వ్యక్తిని అధికారంలో రావటానికి సౌత్లో కొత్త తహతహలాడుతున్న బీజేపీ అలాంటి వ్యక్తిని కాదని రామచంద్రరావు గారు ఎందుకు ఇచ్చారనేది రాజకీయ విశ్లేషకుల భావన. అన్నారు కదా, రామచంద్రరావు గారి గురించి నాకు తెలిసిన కాడికి ఒక లాయర్ని నేను, వారు లాయరు, మా బార్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరు అడ్వకేట్లు ఓటేసి ఎమ్మెల్సీగా గెలిపించారు. అవును, అది వారి మంచితనం. అవును, మరి అక్కడ విజయం చూడట్లేదు మీరు ఎందుకు? ఇవాళ అడ్వకేట్స్ అందరూ కూడా మన రామచంద్రరావు గారు అంటున్నారు. రాష్ట్రం మొత్తం అంత హంబుల్గా ఉంటారు, యాక్సెసబుల్. ఇప్పుడు ఫోన్ చేయండి, రా అంటారు, ఫోన్ ఎత్తుతారు. ఇంతకన్నా నాయకుడికి లక్షణాలు ఏం కావాలి? కాన్స్టిట్యూషన్ గురించి వ్యక్తిగత కారణాలతో హైకోర్టుకు పోయి అడగండి. వారు బార్ మెంబర్ గా చేసినారు. అదే రకంగా మా అసోసియేషన్స్ అన్ని వారు వెనక రాలి అని వీళ్ళే కాదండి. ఆ రోజు ఏబీవీపీకి రాడికల్స్ కి గొడవలు అవుతుంటే ధీరోత్తముడిగా ఆ యూనివర్సిటీలో జరిగినటువంటి గొడవలలో ఒక లాయర్గా చదువుకొని చదివేటప్పుడు పోరాటమే కాకుండా లాయర్గా కూడా ఆ విద్యార్థులను కాపాడేటటువంటి భూమిక పోషించినారు. ఏబీపీ లీడర్ గా రాణించినాడు, బీజేవైఎం లీడర్ గా రాణించినాడు, పార్టీలో సెక్రటరీగా రాణించినారు, పార్టీ స్పోక్స్ పర్సన్ గా రాణించినారు. మీ మీడియాలో గిన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి ఒక అవకాశం వస్తే గింత ఏడిపోయింది. ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయి అవి, మీరు కాదు. భయపడిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏంటంటే రామచంద్రరావు గారు చదువుకున్న ఆయన, తెలివి ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కాన్స్టిట్యూషన్ లో ఒకటి చెప్పమనండి, ముఖ్యమంత్రి పదవి ఉండి రామచంద్రరావు గారు మాట్లాడతారు. ఇద్దరు అమెరికాలో డిబేట్ జరుగుతుంది కదా, ఏది ఇద్దరు ప్రెసిడెంట్లకి, అట్లా నిలబెట్టి రేపు రామచంద్రరావు గారిని, కేటీఆర్ ని, రేవంత్ రెడ్డిని నిలబెట్టి ఛాలెంజ్ చేస్తున్న ముగ్గురుతో మీ జర్నలిస్టుల సంఘం అంతా ఒక మీటింగ్ పెట్టుర్రి. రామచంద్రరావు గెలుస్తాడా డిబేట్ లా, వాళ్ళు గెలుస్తారా చూద్దాం. రామచంద్రరావు పై వాళ్ళ అటువంటి నాయకుడు ఇలా బీజేపీ అందరిని అందిస్తుందండి. కిషన్ రెడ్డి గారు చూడండి, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి క్యాబినెట్ మినిస్టర్ అయినాడు ఆయన, తెలంగాణ బిడ్డ. ఫైనల్ గా తాడూరి శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ మార్క్ ఎలా ఉండబోతోంది? మా మార్క్ మేయర్ సీట్లో మేము ఉంటాం. దారుస్సలాం నుంచి చెవులు విండి అప్పుడు అక్కడి నుంచి పరిపాలనని జిహెచ్ఎంసీ ఆఫీస్కి తీసుకొచ్చి చాలా పట్టణ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి కోటి మీద పైచిలుకున్నటువంటి ప్రజలని, ఇలా వరదలలో కొట్టుకుపోతున్న ప్రజలని అందరినీ కాపాడి ఇలా జిహెచ్ఎంసీలో జెండా బల్దియా మీద రెపరెపలాడు. కోయిలేషన్లో జెండా ఎగురుతుందా బీజేపీది, సింగిల్గా ఎగురుతుందా అంటే ఏం చెప్తారు సార్? చూసుకొని నేను ఒక ముఖ చిత్రం మీకు చెప్తా. జెండా విషయం మీరు అడిగినారు కాబట్టి, అది జెండా ఏ కోట మీద అయినా కావచ్చు, అది ఎర్ర కోట అయినా కావచ్చు, రేపు గోల్కొండ కోట అయినా కావచ్చు, రేపు బల్దియా బిల్డింగ్ అయినా కావచ్చు, భువనగిరి కిలా అయినా కావచ్చు, ఎందెందు వెతికినా రేపు బీజేపీ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. మేము ప్రభుత్వం వస్తుంది, మీరు కూడా రేపు జర్నలిస్టులు అందరూ కూడా మీ బాధలన్నీ కూడా పట్టించుకుంటాం మేమే. థ్యాంక్ యూ అండి తాడూరి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.